రామారామోహన్ రెడ్డి గారు ఇందాక రవికిరణ్ గారు మాట్లాడుతూ ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ అనరు, ప్రియాంక వాద్రా అంటారు. సో అండ్ రాహుల్ గాంధీ మంత్రిని తిడతారు, లేకపోతే వీటన్నిటిని విమర్శలు చేస్తారు. మీ దగ్గర ఉన్న ప్రపోజల్ ఏంటి? డూ యూ హ్యావ్ ఎనీ బెస్ట్ ప్రపోజల్ కాంగ్రెస్ పార్టీ దగ్గర అని అడిగారు. సార్ ఇప్పుడు గతంలో జరిగిన పేపర్ లీక్స్ కాబట్టి మేము ఎన్నైనా చేస్తామనేటటువంటి వాదన కాదు. గతంలో సపోజ్ ఏదైనా తప్పు జరిగిందనుకోండి, తప్పు జరగకుండా వ్యవస్థను ఎట్లా ముందుకు తీసుకొని పోవాలనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ యుద్ధం ఇందాక నుంచి రవికిరణ్ గారు 2016 కాదు 24 2010 అది కాదు పాయింట్. అక్కడ 24 తర్వాత చట్టం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు పేపర్ లీకేజ్ అయిందో గది చెప్పు. చట్టమే తెచ్చినా అంటున్నావు కదా, చిత్తశుద్ధి ఉందని అంటున్నావు కదా, మీ కమిటీ అంటున్నావు, హై పవర్ అంటున్నావు, ఏదేదో చెప్తున్నావు. ఈ సొల్లంతా చెప్తూనే ఉంటారు మీరు. ఇప్పుడు పేపర్ లీకేజ్లు ఎందుకు అవుతున్నాయి చెప్పండి, ఎందుకు ఆగుతలేవు చెప్పండి. 12 ఏళ్ళు అయింది సార్ జంజీ అని మాట్లాడుతున్నాం. ఆడు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నరేంద్ర మోడీని తప్ప కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు చూడలే. ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీని దూషిస్తే అది అర్థం పర్థం కూడా ఉండదు. ముఖ్యంగా మీరు ఇప్పుడు ఎవరైతే యూపీలో జనాలు అసలే చూడలేదు, పుట్టిన తెలియదు అసలు మోడీ దే డోంట్ నో, దే హావ్ సీన్. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నరేంద్ర మోడీ గారిని మాత్రమే చూస్తున్నారు కేంద్రంలో. కాంగ్రెస్ తప్పులు చేసింది, కాంగ్రెస్ తప్పులు ఎన్ని రోజులు చెప్తారండి. నల్లెంటికలు తెల్లెంటికలు వస్తున్నాయి. ఇంకా ఇదే 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 సొల్లు చెప్పేటటువంటి అంశం కాదు కదా. దయచేసి నేనేమంటా అంటే ఇందాక ఆతంకవాది అని మాట్లాడిండు కదా, ఎవరి మీద కేసులు అయినాయి. ఐ జస్ట్ వాంటెడ్ టు షో వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టినటువంటిది. ఇది ఎవరు తెలుసా, అందులో జరిగినటువంటిది దాంట్లో ఉన్నటువంటిది బీజేపీ గుండాలు, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేని. అది కూడా ఎవరు యూత్ మొత్తం ప్రొటెస్ట్ చేసి వాళ్ళని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లలో పట్టిస్తే ఆయన ఇందాక చదివినటువంటి కేసులు మొత్తం ఆ దుర్మార్గులు, ఆ క్రిమినల్స్ మొత్తం పోలీసు వాళ్ళ వేషాలలో వచ్చినటువంటిది. పోలీస్ శాఖ ఎవరి చేతులలో ఉంటుంది రిషి గారు? యూనియన్ టెరిటరీ ఢిల్లీ పోలీస్ శాఖ ఎవరి చేతులు ఉంటుంది? అమిత్ షా చేతులు ఉంటుంది. ఆడ ఏం చీమ చిటుకుమన్నా కూడా అమిత్ షా చెప్పాల్సినటువంటిది. పోలీస్ డ్రెస్సులలో లాఠీలు పట్టుకొని హెల్మెట్లు పట్టుకొని బయటకించి వచ్చినటువంటి ఆకతాయిలు ఎవడు? స్టూడెంట్సా? ఈడ వచ్చి ఇప్పుడు వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారండి అని రవికిరణ్ గారు తీయగా మాట్లాడి అబద్ధాలు చెప్పినంత మాత్రాన మేము నిజాలు అయిపోవు కదా సార్. మీ టోన్ తక్కువ వేసి మాడ్యులేషన్ కొంచెం పెంచినంత మాత్రం టోన్ అది కాదు కదా, నిజమేందో కూడా కావాలి కదా. 4 పేపర్లు చూపించేసేసి మేము చట్టాలు తీసుకొని వచ్చినాం, చట్టాలు కాదు కావాల్సింది, దాని అవుట్కమ్ ఏందో చెప్పు. ఇప్పుడు కాదు ఎట్లా, ఇప్పుడు చట్టాలు చేయొద్దు, కమిషన్లు వేయొద్దు, రిపోర్ట్లు వద్దు, సవరణలు వద్దు, ఏంటి మరి సొల్యూషన్ ఏంటి సార్? ఒకటి చేసేటటువంటి బుద్ధి ఉండాలి ఫస్ట్. ఇప్పుడు ఇంకొకటి ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఏమని చెప్పి రిజైన్ చేస్తుండు లేటెస్ట్. और सड़कों पर अपने हक की मांग कर रहे छात्रों के बारे में सरासर झूठ बोलूं। मुझसे कहा गया कि मैं उन्हें अपराधी साबित करूं। मैं ऐसी किसी भी व्यवस्था का हिस्सा नहीं रह सकता। ఒక ఐపీఎస్ ఆఫీసర్ పిల్లల్ని పట్టుకొని వాళ్ళని నేను తప్పులోకి నెట్టేసేటటువంటిది నన్ను ప్రెస్ మీట్ పెట్టి మరి ఒత్తిడి చేస్తారు. నేను ఇట్లాంటి పని నేను చేయలేను. నేను ఈ సర్వీస్లోకి వచ్చిందే వారి యొక్క ఇంట్రెస్ట్లు కాపాడడానికి. విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి డెమోక్రాటిక్గా కొట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వీళ్ళందరూ తప్పులు తడ చూపించమంటే నా వల్ల కాదని చెప్పి రాజీనామా చేస్తున్నటువంటిది. రవికిరణ్ గారు మీరు ఎన్ని చెప్పినా మీరు ఈరోజు మాట్లాడుతున్నటువంటి భాష, తీసుకొచ్చినటువంటి విధానం, గుల్పించినటువంటి లాఠీ, పేల్చినటువంటి తూట అన్నీ గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు దేశం మీద భక్తి ఉంటున్నటువంటిది అక్కడ ఉంటున్నట్టు ప్రతి స్టూడెంట్ ఒక భగత్ సింగ్ లెక్క కనిపిస్తున్నారు. 100% వాళ్ళు రోడ్ ఎక్కినటువంటిది సమస్యకి పరిష్కారం కోసం. కానీ వాళ్ళని తీవ్రవాదులు అని చెప్పి స్వాతంత్రం అప్పుడు కూడా అంతే. భగత్ సింగ్ అనేటటువంటి కొంతమందికి దేశభక్తులు లెక్క కనిపించిన మాసంటోళ్ళకి, ఆలోచనటోళ్ళకి బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోయారు కాబట్టి తీవ్రవాదులు లెక్క చూసారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం, మానసిక విధానం అనేది ఇందాక కూడా ఎవరో పేరు చెప్పారు కదా సార్ మీరు, కాల్చి చంపేశాలే, ఇంకో చంపేశాలే. ఎందుకనంటే గతంలో బ్రిటిషర్ల యొక్క వెనకాల వాళ్ళ బూట్ల కాడ సర్వీస్ చేసినటువంటి ఒక ఆలోచన విధానం ఈ దేశంలో ఇంకా ఒక రుగ్మత లెక్క బతుకుంది కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తాం. ఎవరిని కాల్చి చంపుతాం? ఇంకొక లైన్ యాడ్ చేస్తా సార్. ఆమె ఒక ఎంపీ ఏం దిగొచ్చిందా? ఎవ్రీబడి ఆల్ ఈక్వల్. ఎంపీ ఎవరైనా ఎన్నుకోని అందరు ఈక్వల్. ఫస్ట్ చట్టంలో అందరు ఈక్వల్. నేను ఎంపీ కాబట్టి నాకు ప్రివిలేజ్ ఉంటుందంటే ఆ ప్రివిలేజ్ ఆటోమేటిక్ వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడాలి. మీరు ఫండమెంటల్ రైట్స్ అన్నారు, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మాట్లాడాలి. చర్చ జరగబోతోంది. చర్చ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఇవాళ ఏ విమర్శలు వస్తాయి ఏంటి అనేది చూద్దాం. మొత్తం మీద పరిష్కారం తీసుకువెళ్లాలని కోరుకుందాం.